హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ సెకండ్ ఇయర్లో ఐపీ ఎక్స్పెక్టెడ్ అలాగే గెస్ క్వశ్చన్స్ అనమాట. ఇంకో పేపర్ కూడా రిలీజ్ చేస్తాను, గెస్ క్వశ్చన్స్ అని. ఓన్లీ పబ్లిక్ ప్యాటర్న్లో ఉండే గెస్ క్వశ్చన్స్ కూడా, గెస్ పేపర్ కూడా నేను రిలీజ్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇవి ఖచ్చితంగా చూసుకున్నట్టయితే మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత రోమన్ నెంబర్ 1 నుంచి 16 వరకు క్లియర్గా ఏమేమి మనం ఎక్స్పెక్టెడ్ చేస్తున్నామో ఎగ్జామ్కి సంబంధించి, పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి, సో ఎలా రావచ్చు ఏది అనేది మనం క్లియర్గా చూద్దాం ఈ వీడియోలో. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ వాళ్ళు కూడా షేర్ చేయండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తుంటే ఒక్క లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఓకే, సో ఇప్పుడైతే మనం ఒకటో రోమన్ నుంచి చూద్దాం. సో రోమన్ నెంబర్ 1లో ప్రతిపదార్థాలు ఉంటాయి. ప్రతిపదార్థము తాత్పర్యం రాయాల్సి ఉంటుంది. సో 2 ఇస్తారు, 1 రాయాలి, 6 మార్కులు ఉంటాయి. సాధువర్తకం, ఈ సాధువర్తకంలో మనం గెస్ చేసినవి ఏంటంటే ఛాయాం కుర్వంతి అనే పోయం. నేను స్టార్టింగ్ ఒకటే రాశాను పోయం, మీరు చూసుకోండి. తర్వాత అయం నిజ పరోవేత్తి అనే పోయం ఉంది. చక్షుష మనస వాచ అనే పోయం ఉంది. సో ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను నేను. అలాగే గాయత్రి నీతి శాస్త్రం, నీతి గీతావళి అని ఉంది. తుల్యే రూపే అనే పోయం. సర్వం సుధా సుసాదం అనేది, అలాగే చక్రమేకం అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఇవైనా చూసుకొని వెళ్ళాలి, లేదా ఈ లెసన్లో అయినా చూసుకొని, ఒక లెసన్ చూసుకుంటే సరిపోతుంది అనమాట, 2 అవసరం లేదు. నెక్స్ట్ 2వ రోమన్లో పద్య భాగానికి సంబంధించిన ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించి చూద్దాము. కుముద్వతి పరిణయ విక్రమాంకస్య ఔదార్యం. సో కంప్లీట్గా ఇవైనా నేర్చుకోవాలి, లేదా ఈ 2 అయినా నేర్చుకోవాలి. దాదాపుగా విక్రమాంకస్య ఔదార్యం వస్తుంది అనుకుంటున్నాను. అలాగే ఈ కింది 2లో రుద్రమదేవి వస్తుంది అనుకుంటున్నాను. సో ఇవి 2 ఇస్తారు, 1 రాయాలి, 6 మార్కులు ఉంటాయి. సో రోమన్ నెంబర్ 3లో గద్య భాగానికి సంబంధించిన ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి ఇవి. సో ఇక్కడ సోమదత్త చరితం, భ్రాతృవాత్సల్యం, ఖచ్చితంగా ఈ 2 అయినా చూసుకొని వెళ్ళాలి. బిసజోహం బైసజ్యం, వృక్ష రక్షిక పితామహి, ఈ 2 అయినా చూసుకుని వెళ్ళాలి. భాతృవాత్సల్యం చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా ఈ కేటగిరీలో ఇది ఇంపార్టెంట్ అనమాట. స్టార్ గుర్తు పెట్టే కదా అది. ఉపవాచకానికి సంబంధించి అంటే నాంటెల్ క్వశ్చన్స్ అనమాట ఇది. న్యాస రక్ష ముద్రా రాక్షసం, ఈ 2 చూసుకుని వెళ్ళండి, సరిపోతాయి, ఏ ప్రాబ్లం లేదు. 4 ఇస్తారు, 2 రాయాలి, 8 మార్కులు ఉంటాయి. తర్వాత సందర్భ సహిత వాక్యాలు పద్య భాగానికి సంబంధించి ఉంటాయి. 4 ఇస్తారు, 2 రాయాలి, 6 మార్కులు ఉంటాయి. కుముద్వతి పరిణయం, నేను ఇక్కడ కొన్ని గెస్ చేశాను, నెంబర్స్ వేశాను అనమాట సందర్భాల్లో. 1వ సందర్భం, 3వ సందర్భం చాలా ఇంపార్టెంట్. కుముద్వతి పరిణయంలో 1వ సందర్భం, 3వ సందర్భం చాలా ఇంపార్టెంట్, మీరు మెటీరియల్లో చూసుకోవచ్చు. విక్రమాంకస్య ఔదార్యం అనేటువంటి లెసన్లో సందర్భాలు పద్య భాగానికి సంబంధించి 1వ సందర్భం, 2వ సందర్భం చాలా ఇంపార్టెంట్ పబ్లిక్కి. సందర్భాలు గద్య భాగం అంటే రోమన్ నెంబర్ 6లో గద్య భాగానికి సంబంధించిన సందర్భాలు ఉంటాయి. 4 వస్తాయి, 2 రాయాలి, మొత్తం 6 మార్కులు ఉంటాయి. సోమదత్త చరితం అనే లెసన్లో 1వది, 3వది బాగా చూసుకోవాలి. నేను నెంబర్స్ వేసాను, ఇక్కడ రాయడానికి కొంచెం ఇబ్బంది అని చెప్పేసి నేను నెంబర్స్ వేసాను. 1వ సందర్భం, 3వ సందర్భం. సహృద్ భేద 2వది, 3వది మీ టెక్స్ట్ బుక్లో కావచ్చు, మెటీరియల్లో కావచ్చు, 2వది, 3వది వరుసగా. ఓకే, నెక్స్ట్ రోమన్ నెంబర్ 8కి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. రోమన్ నెంబర్ 7కి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. చూద్దాం. 4 ఇస్తారు, 2 రాయాలి, 6 మార్క్స్ ఉంటాయి. ఎనీ 2 లెసన్స్ చదివితే సరిపోతుంది. ఏవైనా 2 లెసన్స్ పూర్తిగా చూసుకొని వెళ్ళాలి, రాశాను నేను. అందులో కూడా చూద్దాం. లఘు ప్రశ్నలలో ఎక్స్పెక్టెడ్ విక్రమాంకస్య ఔదార్యం 1వది చాలా ఇంపార్టెంట్. 1వ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ ఆధారంగా లేదా మెటీరియల్ ఆధారంగా చెప్తున్నాను నేను. విక్రమాంకస్య ఔదార్యంలో 1వది ఇంపార్టెంట్. తర్వాత సాధువర్తకంలో 3వ క్వశ్చన్ ఇంపార్టెంట్. తర్వాత నృసింహ ఆవిర్భావ 1, 2 ఇంపార్టెంట్. తర్వాత గాయత్రి
నీతి కథావళి ఉంది కదా, 1, 2 చాలా ఇంపార్టెంట్ అనమాట ఇందులో కూడా. సో 8th రోమన్ గద్య భాగానికి సంబంధించిన 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎనీ 2 లెసన్స్ పూర్తిగా చదివితే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ చూద్దాం ఒకసారి. 4 ఇస్తారు, 2 రాయాలి, 6 మార్కులు ఉంటాయి. భ్రాతృవాత్సల్యం మూడోది చాలా ఇంపార్టెంట్, 3వ క్వశ్చన్. సుహృద్భేద 1, 3. వృక్ష రక్షిక పితామహి 1, 3 అనే క్వశ్చన్స్. భారత భూష వీర యోష 2ది 3వి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఇంపార్టెంట్గా నేను అనుకుంటున్నా. మీకు ఇష్టం లేకపోతే ఏవైనా 2 లెసన్స్ పూర్తిగా నేర్చుకోండి, సరిపోతుంది. సో రోమన్ నెంబర్ 9లో రోమన్ నెంబర్ 9 ఏకపద సమాధానాలు, 1 వర్డ్ ఆన్సర్స్ అంటారు. పద్య భాగం నుంచి వస్తాయి. 5 వస్తే 5 రాయాలి, 5 మార్కులు ఉంటాయి. కుముద్వతి పరిణయ కేన విరచితం. ఒకసారి క్వశ్చన్స్ అన్ని చూస్తాను, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి వచ్చేక్కడికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. కుముద్వతి పరిణయ కేన విరచిత. నృపశ్రీ దునీవ కా దదాతు. విక్రమాంకస్య ఔదార్యం కహ అరచయత్. కతి దోషాః పురుషేణ హాతవ్యాః. నెక్స్ట్ మహాత్మనః కాం తృణాయ మన్యంతే. నీచః పురః కిం వక్తి. నెక్స్ట్ది కైహి సంగతం న కుర్యాత్. రుద్రమాం కా సఫలాం చకార. స్తంభాత్ కహ ఆజాయత. స్తంభాత్ కహ ఆజాయత. తర్వాత రోమన్ నెంబర్ 10 1 వర్డ్ ఆన్సర్స్ గద్య భాగానికి సంబంధించి ఉంటాయి. 5 వస్తాయి, 5 రాయాలి, 5 మార్కులు ఉంటాయి. క్వశ్చన్ చూద్దాం. లాటేశ్వర కహ. రాజశ్రీ కాం ప్రవిష్ట. నెక్స్ట్ దివాకర మిశ్ర కహ. స్తబ్ధకర్ణ కహ. వెంకటరావస్య పితుః నామ కిం. బిషజాంగనా కా. కేసర మిశ్ర కేసర సింహ కథం ధనం ఆర్జితవాన్. నెక్స్ట్ చింతాదేవి కేన పాలిత ఆసీత్. 9థది కేసర సింహ శ్రద్ధయా కస్మిన్ సంలగ్నః. తర్వాత రోమన్ నెంబర్ 11లో లెటర్ రైటింగ్ ఉంటుంది. 2 వస్తాయి, 1 రాయాలి, 5 మార్క్స్ ఉంటాయి. 1, 2 లెటర్స్ పూర్తిగా చదవాలి, లేదంటే 3, 4 లెటర్స్ అయినా చదువుకోవాలి. దాంట్లో ఒకటి, దీంట్లో ఒకటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూసుకొని వెళ్ళొద్దండి. 1, 2 ఇష్టమైతే ఈజీగా ఉంటే ఇవి చదవండి, 3, 4 ఈజీగా ఉంటే ఇవి చదవండి. ఏదైనా ఈ గ్రూప్ నుంచి ఒకటి, ఈ గ్రూప్ నుంచి ఒకటి వస్తాయి. ఓకే, సో ఇక్కడ మాత్రం అటు ఇటు వెళ్ళొద్దండి. ఏదైనా ఇవి కానీ ఇవి కానీ చూసుకొని వెళ్ళండి. సో రోమన్ నంబర్ 12, 13 అంటే 12, 13లో మనకి సందులు ఉంటాయి. ఈ సందుల్లో ముఖ్యమైన సందులు ఇక్కడ ఇస్తున్నాను చూడండి. చుత్వ సంధి, స్థుత్వ సంధి, జస్త్వ సంధి, అనునాసిక సంధి, ఇవి చూసుకొని వెళ్తే సరిపోతుంది. తర్వాత రోమన్ నెంబర్ 14లో శబ్దాలు ఉంటాయి. 3 వస్తాయి, 2 రాయాలి, 8 మార్కులు ఉంటాయి. వణిక్ శబ్దం, మరుత్ శబ్దం, త్వక్, స్రక్, సరిత్ శబ్దం. ఆర్ అనిచన్, లేదంటే పుంలింగం, స్త్రీలింగం అన్నీ చదవాలి ఖచ్చితంగా. బాగా చదువుకునే వాళ్ళు ఈ 2 పుంలింగం, స్త్రీలింగం కంప్లీట్ చేయండి. లేదు మాకు ఇబ్బందిగా ఉందంటే ఇంపార్టెంట్ ఇవి చదువుకొని వెళ్ళండి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 15 సమాసాలకు సంబంధించి ఉంటుంది. ఇందులో మనం చూద్దాం. ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, అవ్యయీభావ సమాసం. సో ఈ 3 అయితే పర్ఫెక్ట్గా చూసుకొని వెళ్ళండి, సరిపోతాయి. నెక్స్ట్ 16 రోమన్లో వాక్య శుద్ధి ఉంటుంది, కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్స్ ఇది. సో ఖచ్చితంగా అన్నీ చదువుకొని వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట. గెస్ట్ పేపర్ కూడా నేను త్వరలో రిలీజ్ చేస్తాను. నెక్స్ట్ అంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ వాళ్ళు కూడా చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 6600.